గుడివాడ ఏలూరు రోడ్లోని ఇండియన్ గ్యాస్ కంపెనీ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ డావి వెంకటేశ్వరరావుతో కలిసి ఎమ్మెల్యే రాము ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాలతో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం ఒక వర్గానికే కాదు యావత్ భారత జాతికి స్ఫూర్తి ప్రదాత అని అన్నారు. అంటరానితనం, సామాజిక అసమానతలపై అలుపెరగిన పోరాటం చేసి దేశంలోని అన్ని వర్గాల సమానత్వం కోసం ఆయన శ్రమించారని కొనియాడారు. రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించాలని మహానుభావుడని ఆయన చూపిన బాటలో నడిచి సామాజిక న్యాయం సాధించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ రాజాబాబు, జనసేన ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటగడ్డ రవికుమార్, బీజేపీ నాయకులు వలపర్ల వెంకటేశ్వర, టీడీపీ పట్టణాధీశులు పండా సాంబయ్య, దళిత సంఘాల నేతలు పొంగులెట్టి జయరాజు, కంచాల సుధాకర్, పలువురు ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు. జై భీమ్. జై భీమ్ అండి. అందరికీ మంచి క్లాస్ క్రౌడ్ ఉన్నారు ఇక్కడ. ఐఎమ్ వెరీ ప్రౌడ్. అందరూ చక్కగా విద్యావంతులు, మంచి సంఘంలో నలుగురికి మంచి చెప్పగలిగే వ్యక్తులందరూ ఇక్కడ కలిసి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటాం. తేడా తెలిసిపోద్ది ఎక్కడైనా కానీ. మనం చేసే పనిలోనే మన 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 ఆలోచన ఏంటి, మన ఈ మంచితనం ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుంది. ఆలోచన విధానం అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా, అడ్డం లేకుండా చక్కగా పక్కన పెట్టుకుని వచ్చేసారు. దాంట్లో ఎవరికి ఏమాత్రం ఇష్యూ లేని ప్లేస్లో ప్రశాంతంగా ఉన్న విగ్రహం మనకి ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన సందర్శించుకోవడానికి కానీ, ఆయనకు దండలు వేసుకోవడానికి కానీ ఎవరికి ఇబ్బంది కలిగిన చోట పెట్టారు. దట్స్ వెరీ గుడ్ అండి. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అంబేద్కర్ గారి గురించి చెప్పుకుంటే మీకు అందరికీ తెలియదు కాదు. ప్రతి ఒక్కరు నా కోణంలోంచి నేను ఎలా చూస్తాను అంటే, అంబేద్కర్ గారిని మనకి హక్కులు ఇచ్చారు, అందరికీ హక్కులు ఇచ్చారు, రకరకాలుగా అందరితోనూ ఉంటారు, అందరూ వాడు అంతా కరెక్టే. కానీ ఆయనలో స్పెషాలిటీ, మేజర్ స్పెషాలిటీ ఏంటంటే, ఎవరైతే ఆయన జాతిని అణగదొక్కుతున్నారో వాళ్ళకు కూడా సమానంగా హక్కులు ఇచ్చుకుంటూ వచ్చిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఎవరంటారు కాదంటారు, మీరు అర్థం చేసుకుంటారు ఉద్దేశంతో. నిజంగా ఒకసారి ఆలోచిస్తే ఎవరైనా కానీ మనకి ఎవడన్నా వచ్చి ఏదన్నా కానీ ఒక మాట అన్నా, చిన్న మాట అన్నా, ఎవరున్నా కానీ, ఎంతరోళ్ళైనా, నేనైనా, మీరైనా, ఎవరైనా కానీ ఏదో అప్సెట్ అయిపోయి ఆజన్నంత శత్రుత్వం ఉండేంతగా లేదు. జనాల్ని, మనకిష్టం లేని వాళ్ళని అత్యంత దారుణంగా దూషించేటట్టుగా పెరిగిపోయిన సంస్కృతి నేడు. ఎలాంటి సంస్కృతిలో మనం ఒకసారి ఆయన గురించి ఆలోచిస్తే, ఆయన్ని ద్వేషించిన వాళ్ళని, వాళ్ళకి అనగదొక్కాలని చూసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా పైచేయి అలా సాధించాడు ఆయన. మీకు కూడా హక్కులు ఇస్తున్నానని చెప్పేసి, అందరికి కూడా హక్కులు ఇస్తానని చెప్పేసి, మీకు కూడా హక్కులు ఇస్తాను, మిమ్మల్ని కూడా సమానంగా చూస్తానని చెప్పేసి పైచేయి సాధించడం అంటే అది కావాలంటారు కదండి. ఎంత గ్రేట్ థింగ్ ఒకసారి ఆలోచించి. వచ్చిన వాళ్ళని తొక్కేసి, మనం ఉన్న కోపంలో ఉన్న వాళ్ళందరినీ తొక్కేసి మనం పైచేయి మనం చూపించుకునే దాంట్లో కంటే మన మీద ఎవరైతే దారుణమైన పరిస్థితులు క్రియేట్ చేశారో అలాంటి వాళ్ళని కూడా హక్కులు ఇచ్చేసి, మీరు కూడా రండిరా బాబు అని చెప్పేసి మిమ్మల్ని కూడా నేను ఎక్కడున్నానంటే ఆయన చేయి ఎక్కడో పైన ఉన్నట్టు బేసిక్. అంతటి పరిజ్ఞానం మనకి రావాలని చెప్పి, అంతటి సరైన ఆలోచనలు మనకి రావాలని ప్రతి ఒక్కరికి ఈ సమాజంలో అత్యంత అవసరం. అందుకనే ఆయన విగ్రహం ఎక్కడైనా కానీ ఎదురుగుండా కనపడుతూ అనేది కూడా మనకు అవసరం అనేది కూడా గమనించుకుంటా ఉన్నాం. ఇదే రకంగా నాకు అత్యంత ఇష్టమైన పాట ఒకటి ఉంది. బేసిక్ సభా అధ్యక్షులు వలపర్ల వెంకటేశ్వర గారికి, స్థానిక శాసనసభ్యులు కళ్యాణ రాము గారికి, మనందరి నాయకుడు రాయ వెంకటేశ్వర గారికి, యువ నాయకుడు శ్రీకాంత్ గారికి, ఎస్సీ మోర్చా కృష్ణా జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు విజేంద్ర గారికి, మిగిలిన పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన ప్రజాస్వామ్యవాదులకి, అంబేద్కర్ గారి అభిమానులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణలో పాల్గొనడం నిజంగా
ఎంతో అదృష్టాన్ని భావిస్తున్నాం. ప్రజాస్వామ్యవాదులు అని ఎందుకన్నానంటే ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇంత పక్కాగా ఇంత మంచిగా అందరూ స్వేచ్ఛ వాయువులు పీల్చుకొని స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారంటే, స్వేచ్ఛగా ఓటు ఉపయోగించగలుగుతున్నారంటే, తమ హక్కులు కాపాడగలుగుతున్నారంటే ముఖ్య కారణం అంబేద్కర్ గారు. ఆయన రాసిన రాజ్యాంగం. మన పక్కన దేశాలు చూస్తున్నాం, పాకిస్తాన్ కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, ఈ అన్ని దేశాల్లో కూడా ఎక్కువ కాలం మిలిటరీ రూలే అమలు అవుతుంది. అక్కడ ఎవరైతే పాలకులు ఉన్నారో, రాజకీయ నాయకులు ఉన్నారో వారందరూ జైల్లో ఉంటారు. సార్కి అలాగే కమిటీ వారికి ఇక్కడ యూత్కి నా జేబీ తెలుపుతున్నాం. విగ్రహం ఎప్పుడో అంతకుముందు అక్కడ ఈ రోడ్లో ఏర్పాటు చేసేదాన్ని ఆపడం జరిగింది. మరి ఇప్పుడు విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం అందరికీ ఆనందదాయకం. అలాగే ఇప్పుడు అందరూ చెప్పారు, అంబేద్కర్ స్టాచ్యూని నిలబొట్టులో పెట్టిన ఘనత మన ఎమ్మెల్యే రాము గారిది. దానికి అంటే ఆటంకాలు వచ్చినాయి, దానికి మేము అరెస్ట్ కూడా అయ్యాం. ఆ ప్రభుత్వం అప్పుడు శంకుస్థాపన చేసే ముందు కూడా మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా పెడితే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కాకుండా ఇది అందరూ ఆశయం 10 సంవత్సరాలు అడుగుతున్నాం దాన్ని. అంతకుముందు ఆ ప్లేస్ అయితే ఇవ్వకపోతే కోదం సెంటర్లో పెట్టారు కార్యశ్రీనివాస గారు అందరూ కలిసి. అదే ప్లేస్ విగ్రహం తీసి ఇక్కడ పెట్టే పరిస్థితి ఏర్పడటం వల్ల తప్పనిసరి పరిస్థితులు ఇక్కడ విగ్రహం పెట్టడం జరిగింది. కానీ దానికి ఆటంకాలు కూడా అనేక మంది రాము గారికి అక్కడ వద్దని చెప్పినప్పటికీ ఇంకో విషయం కూడా చెప్పారు. శంకుస్థాపన నాన్నగారు చేశారు, ఆ ప్లేస్లో మీరు చేయడానికి కొంతమంది ఎన్జిఓ కూడా మీటింగ్ పెట్టారు. కానీ అన్నిటికీ అంబేద్కర్ అందరూ వాడు. అంతకుముందే ఎలక్షన్ ముందే ఒక ప్రెస్ మీట్ పెట్టారు, నేనే గెలుస్తాను, ఆ ప్లేస్లో అంబేద్కర్ స్టాట్యూని పెడతాను. అదే జరిగింది. అలాగే దానికి అందరూ గుడివాడ పట్టణ ప్రజలందరూ కాన్స్టిట్యూన్సీ మొత్తం ఆయనకి ధన్యవాదాలు చెప్పుకోవాలి మనం. అలాగే ఇప్పుడు అంబేద్కర్ గారు ఈ గుడివాడ 1945 క్రితం పైన వచ్చారు. అది కృష్ణా జిల్లా ఆదిమానవ సంఘం అని చెప్పి ఆ సంఘం తరఫున ఇక్కడ తీసుకొచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. అలివేల మా హాస్టల్కి దాన్ని ఆక్రమణలో ఉండే దాన్ని కమిటీ వారు అందరి సహకారంతో సాధించాం. దానికంటే ఆ కట్టే ప్లేస్ శంకుస్థాపన ఆ రోజు చంద్రబాబు చేయాలి. రాయణ సార్ గారు మేమంతా కలిసి ఇప్పుడు కలిసాం. సార్లు సెక్రటరీకి సీఎం గారికి కలవకపోతే మేము తర్వాత కలిసాం. మన సుతాల దావి గారు, బాలయ్య గారు, గొల్లపల్లి శ్రీరావు గారు కలిసినప్పుడు నిన్న కూడా తీసుకెళ్ళారు చంద్రబాబు నాయుడు గారికి. ఆయన చూసి ఆచాడు, ఈ ప్లేస్లో అంబేద్కర్ వచ్చారు గుడివాడికి, అదంత అదృష్టం మీకు అంటే కమిషన్ పోయి జీవనం 37 ఇప్పించి 25 lakhs శాంక్షన్ చేయించారు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండగా. కానీ ఆయన గవర్నమెంట్ రిజాల్వ్ చేసిన తర్వాత ఆయన రాలేకపోయారు. తర్వాత శంకుస్థాపన కార్యక్రమాన్ని అప్పటి సీఎం రాజశేఖర్ గారు చేశారు. అందరికీ నమస్కారం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోదరులు వలపల్లి వెంకటేశ్వరరావు గారికి, అలాగే ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ వెనుగండ్ల రాము గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు గారికి, బుద్దికొండ రాజబాబు గారికి, అలాగే మిగిలిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, గత అనేక సంవత్సరాలుగా మన అంబేద్కర్ గారిని మనందరం కూడా పూజించుకుంటూ మన అంబేద్కర్ గారి వర్ధంతులు జయంతులు గుడివాడలో చేసుకుంటూ ఉన్నా, మన గుడివాడ నడిబొడ్డులో అంబేద్కర్ గారికి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించింది మాత్రం మన గౌరవ శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారు. అది ఎప్పుడు కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అనేక మంది నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అనేక మాటలు చెప్పారు, కానీ చేతల్లో చేసి చూపించింది మన గౌరవ శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారు. కాబట్టి ఎవరైతే అంబేద్కర్ గారిని అభిమానిస్తున్నారో పూజిస్తున్నారో వారందరూ కూడా ఎప్పుడు కూడా మన గుడివాడలో గుర్తుపెట్టుకోవాల్సింది మన శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారిని చెప్పి తెలియజేస్తూ, అలాగే అంబేద్కర్ గారి గురించి మనం చెప్పాలంటే ఇప్పుడు మన వయసు కాదు, ఆయన ఎవరైతే చదువుకుంటున్నారో, ఎవరైతే బడుగు బలహీన వర్గాల కోసం రాజ్యాధికారం తీసుకురావాలని చెప్పి పాటుపడిన మహానాయకుడు శ్రీ అంబేద్కర్ గారు. అటువంటి నాయకుడి యొక్క మన వర్ధంతులు చేయడం కాకుండా ఆయన యొక్క ఆదర్శాలను మనం ముందుకు తీసుకెళ్లాలంటే ముఖ్యంగా మనందరి యువత కూడా చదువుకుని ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి.
మన పిల్లలు కానీ మన యువత కానీ ముఖ్యంగా చదువు ఉంటేనే మనకు ఏదన్నా భవిష్యత్తులో మనం ముందుకెళ్లాల్సిన వెళ్ళగలిగే సత్తా ఉంటది. కాబట్టి చదువుని ఎవరు అశ్రద్ధ చేయకుండా అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే మనందరం చదువుకుని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈనాటి ఈ కార్యక్రమానికి అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గుడివాడ ఎమ్మెల్యే గారు, ప్రజామనిషి వెనుగండ్ల రాము గారికి, మరి మాకు మిత్రులు, గుడివాడకి ఎమ్మెల్యే అంటే రా వెంకటేశ్వరరావు గారిని అంటారు. మరి ఈయన మనకి రా వెంకటేశ్వరరావు గారికి, అట్లాగే మా మిత్రులు బీజేపీ రాజబాబు గారికి, ఎస్సీ మోర్చా బీజేపీ అధ్యక్షులు విజేంద్ర గారికి, అట్లాగే జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోరగట్ట శ్రీకాంత్ గారికి, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ సాంబశివరావు గారికి, ఆదివాంధ్ర అధ్యక్షులు పొంగులేటి జయరాజ్ గారికి, ఎంఆర్పిఎస్ నాయకులు కంచర్ల సుధాకర్ గారికి, రవి గారికి, అందరికీ కూడా వేదికను అలంకరించిన నాయకులకు, వేదిక ముందు విచ్చేసిన అంబేద్కర్ అభిమానులు నాయకులందరికీ కూడా నా నమస్కారాలు. ఇక్కడ ఈ అంబేద్కర్ నగర్ అనేది ఒక 50 సంవత్సరాల నుంచి ఉంది. కానీ ఇంతవరకు కూడా ఇక్కడ అంబేద్కర్ విగ్రహం అనేది పెట్టలేదు. ఇది మున్సిపాలిటీలో కూడా తీర్మానం అయ్యి ఉంది. ఇప్పుడు మా పెద్దల సహకారంతో ఈ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఈ అంబేద్కర్ గారి గురించి భక్తులు చాలా మంది ఉన్నారు ఇక్కడ మాట్లాడటానికి. అంబేద్కర్ గారు ఒక దళిత జాతి నాయకుడే కాదు, అందరికీ నాయకుడు. ఎందుకంటే మన ఇండియా